విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరద దాదాపు తగ్గిపోయింది. రేపటికల్లా మొత్తం 32 వార్డుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇళ్లలో పేరుకుపోయిన బురదను ఫైర్ ఇంజన్ల సహాయంతో కడుగుతున్నామన్నారు మంత్రి నారాయణ. కూడా 10 అడుగులు 9 అడుగులు 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్ గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగ్ చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడిగా ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్ లోకి తవ్వేతడిగా చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జనరల్ కష్టకాలను కూడా పూర్తిగా నిండిపోతాయి. బుడమేరు దగ్గర బీచ్ 3 బీచ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లో మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు 9 అడుగులు 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది.